शालीबंडा पुलिस स्टेशन की हदूद में वाक़ एसएल अस्पताल के स्टाफ और पड़ोसियों की पार्किंग को लेकर झगड़ा हुआ। अस्पताल अमले ने एफआईआर दर्ज करवाई। वाज़ेह रहे कि झगड़ा 13 अक्टूबर को हुआ था और आज पड़ोसियों ने प्ले कार्ड लेकर एहतजाज किया। शालीबंडा पुलिस स्टेशन की हदूद में वाक़ एसएल हॉस्पिटल के स्टाफ और पड़ोसियों की पार्किंग को लेकर झगड़ा हुआ। अस्पताल अमले ने एफआईआर दर्ज करवाई। वाज़ेह रहे कि झगड़ा 13 अक्टूबर को हुआ था। आज पड़ोसियों ने प्ले कार्ड लेकर एहतजाज किया। कमिश्नर ऑफ पुलिस से दरख्वास्त करते हुए इल्ज़ाम लगाया कि पुलिस हुक्काम ने जानिबदारी निभाई है, इनके खिलाफ सख्त कार्रवाई की जाए। मज़ीद ये भी मुतालबा किया है कि दवाखाने के स्टाफ ने एक बुज़ुर्ग शख्स पर जानलेवा हमला किया है, लिहाजा उनके खिलाफ एफआईआर दर्ज की जाए। बाद उन्होंने मीडिया नुमाइंदों के सामने इस वाक़े का खुलासा किया। ఎవరు ఏం ఆపం కానీ అక్కడ మీ వైపు హాస్పిటల్ వెళ్ళినాము, మీ పెద్ద మనిషి దగ్గర డాక్టర్ దగ్గరికి మమ్మల్ని తీసుకోపోలేదు సార్ వాళ్ళ హాస్పిటల్కి. ఆమె ఎట్లా వచ్చింది సార్? ఆమె ఫుటేజ్ కి మా ఇంటి దగ్గర చెట్టు నుంచి పట్టింది. మమ్మల్ని ఎందుకు తీసుకోపోలేదు? సార్ ట్రెస్పాసింగ్ కేసు ఎట్లా పెట్టిండ్రు సార్? మీరు ఎట్లా చేసుకున్నారు కండిషన్? మీరు కేసు పెట్టే ముందు సార్ ఒక్క సెకండ్ అన్న, ఒక్క నిమిషం అందరు ఒక్క నిమిషం సార్, మీరు అన్ని ఆలోచించుకొని ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పారు. అప్పుడు మీరు ఏం చేయాలో సెక్షన్ మేము తెచ్చిందేమో మేము ఇన్వెస్టిగేషన్ చేసి సెక్షన్ పెడతానన్నారు 354. ఒక్క నిమిషం అన్న, మీరు ఒక్క నిమిషం సార్, మీరు ట్రెస్ పాసింగ్ ఎట్లా పెట్టిండు సార్ అది అని చెప్పి ఒక్క నిమిషం సార్, నాకు కంప్లైంట్ చేసుకోండి. నాకు కంప్లీట్ చేసినాక నేను మాట్లాడండి. బాబుని తీసుకుపోయి లోపటేసి గొల్లం పెట్టినాక తండ్రి లోపటకపోతే దాన్ని ట్రెస్ పాసింగ్ ఎట్లా అంటారు సార్? వాడిని గోడకేసి కుదురుతారా? మీది నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. వీడియోలో క్లిప్పింగ్ లో ఉంది ఒక డాక్టర్ లోపటేసి గొల్లం. సార్ ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం లోపలికి పోయినప్పుడు బయట ఒక్క నిమిషం సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే బయటికి కూడా చూడాలి కదా. బయటికి చూపిస్తున్నారు పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఉంది. యాజ్ పర్ వీడియో ప్రకారం ఉంది. డాక్టర్ అర్థమైందా? చూడండమ్మా, ఈడేం జరుగుతుంది కూడా ఉంది. మన పెద్ద మనిషి ఆయన పడిన అన్నీ ఉంది మా డాక్టర్ ఆయన చూడాల్సింది పోయి ఇంకా పిల్లగాన్ని ప్రొవోకేటివ్ గా అందరా వాళ్ళ మమ్మీని ఇష్టం వచ్చిన హిందీ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తే ఏ పిల్లగాడు పడు సార్? పిల్లగాడు ఓన్లీ 20 years ఓల్డ్ పిల్లగాడు సార్. మీకు బాగా తెలిసి ఉంటుంది 20 years పిల్లలు ఎట్లా ఏ లెవెల్లో ఉంటారు స్టూడెంట్స్. వాళ్ళ మదర్ ని హిందీ లాంగ్వేజ్ చేసి ఆమె బట్టలు చింపేసి ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె మ్యాన్ హ్యాండిలింగ్ చేసి వాళ్ళ స్టాఫ్ తో మ్యాన్ హ్యాండిలింగ్ చేయించి అందరూ పిల్లగాడు లోపల ఎవరు పెట్టేస్తే వాళ్ళ ఫాదర్ బండి చెప్తున్నారు. మరి ఆ ఇన్సిడెంట్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఎందుకు న్యాయం అంటారు? ఇది అప్పుడే మీరేం చేసుకుంటారా? న్యాయం మాట ప్రకారం నేను వస్తున్నా. అందుకే మేము చెప్పేది నేను చెప్తున్నా సార్, మీరు ఇంత చెప్తున్నారు కదా, ఇది అయినాక మీ దగ్గర రావాలని. పార్కింగ్ విషయం అయ్యి మేము పోతే వాళ్ళు వినలేదు అని చెప్పన్నారు కదా. వాళ్ళు చదువుకున్న డాక్టర్స్ కి కదా, మేమంటే కామన్ మన్స్, మాకు తెలివి లేదు. మరి వాళ్ళు డాక్టర్స్ కదా, వాళ్ళు ఇంటలేరు అని చెప్పి వాళ్ళు ఎందుకు ఫస్ట్ రాలేదు సార్? వాళ్ళు చెప్పు తీసుకొని వాళ్ళ మీద ఎందుకు అనలేదు సార్? ప్రెస్ పాసింగ్ ఎట్లా పెట్టినారు? ఏం డ్యామేజ్ అయింది వాళ్ళ హాస్పిటల్? మీకు అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఏదైతే మీకు ఆవేశంగా ఆర్గ్యుమెంట్లు ఇప్పుడు అట్లా ఏం అవసరం లేదు. ఏంటంటే ఒక సెక్షన్ ఆగండి అనుకోవచ్చు, దాని ఏం లేదు. ఎవరన్నా ఏమన్నా అనుకోవచ్చు. చూపించారు మీ సపోర్ట్ లేకపోతే వాళ్ళు మీరు అనొచ్చు, అది ఎలిగేషన్ ఇష్టం. అది మీరు ఎందుకు అడగలేదు? కాంప్లైంట్ల ప్రకారము అక్కడ జరిగిన ప్రకారం మేము పోతున్నాం. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇది 448 ఈ 427 సెక్షన్స్ ఎందుకు పెట్టినారని అడుగుతున్నా, అది చెప్పండి. మీరు అడ్వకేటా?
లోపల ఎంటర్ అయ్యారు ట్రెస్ పాసే వస్తుంది trespass అది డోర్లు డ్యామేజ్ అయినాయి దానికి అదే డ్యామేజ్ బ్రోకింగ్ అంటే ఒక సెక్షన్ అంటే లేదా అండి? కొడుకుని తీసుకొని లోపల పెడితే మీ కొడుకుని దానికి తీసుకొని పోతే సంబంధించి మీరు ఊరుకుంటారా? చేస్తాం. మీరు దానికి ఊరుకుంటారా సార్? సంబంధించి మేము- నడుస్తున్నది. వీళ్ళ personal ఆర్గ్యుమెంట్లు intention. పెట్టొద్దు. లేదు సార్. ప్లీజ్. No, no. డిస్కస్ కూడా వీళ్ళ- కొంచెం అది కాదు. చేయొద్దు. వీళ్ళ- గవర్నమెంట్ ఆఫీసు ఇంకోటి ఒక్క చెప్తున్నాను, నిమిషం. ఎప్పుడు బ్లాక్ కావద్దు. లేదు సార్. తెలంగాణ నేర్చుకొని రోజులు trespassing ఎట్లయితుంది సార్? మేము మాట్లాడినాము పెట్టండి. No problem సార్. మీరు ఎట్లా వాళ్ళ మాట్లాడతారు సార్. వాళ్ళు ఒకటే బాధపడుతూ మామయ్య పార్టీ నెట్టిన వీడియో ఉంది కదా మీరు ఎందుకు పట్టుకుంటే మరి మీరు అంత ఫాస్ట్ గా ఎందుకు పోతున్నారు? అక్కడ మేము తీసుకున్నాం కదా ఈ సీట్ నెట్టేస్తుంది కదా మనిషి కింద పడ్డాడు కదా పెద్ద మనిషి హాస్పిటల్ అడ్మిట్ ఉంది కదా స్టేట్మెంట్ తీసుకున్నాం కదా అంత రాత్రి ఒక్క నిమిషం రాత్రి ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్ లో లేడీస్ ఉండేనా వాళ్ళ ఆడబిడ్డని తీసుకొచ్చిన పోలీసు వాళ్ళు ఉన్నారా ఇంట్లో లేడీ పోలీస్ స్టేషన్ ఉన్నారా పోలీస్ స్టేషన్ ఎవరు లేరు ఇంత దౌర్జన్యం మీరు చేస్తూ మమ్మల్ని మాట్లాడి ఎవరు లేరు సీసీ ఫుటేజ్ తీపియాలి వచ్చిన కేసు అన్నది ఫైనల్ కాదు ఆగమ్మా మీరు మాట్లాడుతుంటే అట్లా మాట్లాడచ్చు కేసు అన్నది ఫైనల్ కాదమ్మా ఎప్పుడైతే పోలీసులు రిమాండ్ చేస్తారో రిమాండ్ చేసినప్పుడు క్రిమినల్ కిందకి లెక్క వస్తారు ఆ కేసులో మీరు ఇన్వాల్వ్ ఉన్నప్పుడు చెప్పండి ఆగమ్మా ఈ పిల్లగాంటిది పడ్డ పెద్ద పేరుంది ఈ మేడం పేరు వీళ్ళ పేర్లు వీళ్ళు పెడితే మేము వేసేస్తున్నామా వీడియో చూస్తలేమా ఎక్కడ కట్ చేసి ఆగమ్మా ఆగండి మీరు ఇంత మాట్లాడుతున్నారు ఈ పిల్లగాడు స్టూడెంట్ పేరు రాస్తే పెట్టేసి ఆయన లైఫ్ అది మేము కూర్చున్నామా చూస్తలేమా मेरा नाम लावण्या है। मैं लाल दरवाज़ा पे रहती हूँ, यहाँ अपोलो फार्मेसी के बाजू रहती हूँ। जो अभी डॉक्टर को मारे बोल के बोल रहे हैं ना, वो डॉक्टर का इशू ही नहीं है। वो पार्किंग के लिए बोल के बात कर रहे हैं। वो होना बोल के इंटेंशनली मेरे बेटे को मारना हुआ और मेरे बेटे को जो बात संभलने से होता था और उसको जानलेवा हमले तक लेके आए वो लोग। जो एक घर का मामला है, घर के लिए वो घर के लिए है, ये घर के लिए हमारा घर जो है वो पहले वो लोग लेना चाहते थे जिससे वो कि नीचे के मर गए वो सब दूसरा इशू है वो हम लोग लिए सो है। वो अभी उसके वो दिल में लगा लेके उर्स लगा के क्या कर रहे एक एक करके हर साल से चल रहा है ये बीच में अभी ये उन लोगों को बेजार है कि ये फुल स्टॉप लगाना बोल के ये इशू लेके आके जो घर में मर्द लोग नहीं रहे तो औरत लोग कैसे भी उनको हैंड ओवर कर लेते बोल के पहले मेरे बेटे को हमला किया, डॉक्टर प्रशांत ने हमला किया। फिर बाद में हमारे ससुर जी संभालने के लिए आए तो उनको भी जानलेवा हमले से उनको नीचे गिरा पूरे। मेरे बेटे के ऊपर क्या हमला किया, एक डॉक्टर होते ही चप्पल लेके एक स्टूडेंट को मार रही है। ये इसके इंसाफ आप बोलिए हवाम प्लीज़, आप इसके लिए आप ज़रा इंटरेस्ट लेके बोलिए किसका ज़्यादती चल रहा है, किसका गलत है या किसका इंसाफ है, आप ये बोलिए। सामने से बात कर रहे हैं हमारे ससुर जी आके सब स्क्रॉलिंग में आ रहा है वीडियो, प्लीज़ उसको देख के आवाम प्लीज़ देखिए और कमिश्नर साहब आप भी प्लीज़ आप ये देख के इंसाफ दीजिए। हमारे ससुर जी चलते हुए आए आदमी हैं, उनको सिर्फ संभाल रहे हैं, देखिए क्लैरिटी से संभालते हुए रहे तो पीछे से डॉक्टर नेहा एक जान बचाने वाली डॉक्टर रह के एक लड़के स्टूडेंट को चप्पल लेके मार रही है और पीछे से डॉक्टर प्रशांत जानलेवा हमला किया हमारे ससुर जी को देख के। ये सिर्फ ढकलने से होता है रिश्ता बात नहीं है, जानलेवा हमले से फोर्सबली एक गुंडा राउडी के जैसा उनको धकेल दिया जिससे वहाँ पे अगर एक पत्थर होता उनका सर फूट जाता तो कौन रेस्पॉन्सिबिलिटी, हमारा घर तो पूरा यही हो जाता है ना उनके ऊपर। तो क्या 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 बोलना अभी आप लोगों को, उनका हड्डी टूट गया, कौन लेके आते उनको चलाते कौन, बोलिए। हमारे फैमिली पूरा ये हो गया, हमारे फैमिली को पूरा लॉस कर दिए, हमारे हस्बैंड थे ही नहीं वहाँ पे, ऐसा हमारे बेटे को लेके। अस्सलामुअलैकुम, हेलो हाय आदाब एवरीवन। दोस्तों मैं आपका दोस्त शहबाज खान, आप देख रहे हैं TNT न्यूज़ और देखते रहिए TNT न्यूज़। थैंक यू।